రష్యా న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆర్వైఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. మంత్రి కొడాలి నానిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టారని తీవ్రంగా మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి. దేవాలయాల్లో అన్ని ఘటనలు యాదృచ్ఛికంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం కాజేపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని దత్తత తీసుకున్న సినీ నటుడు ప్రభాస్. ఆర్వైఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాడు 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్వైఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని, ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి ఫోటోలు తీయడం, రికార్డుల్లో దానిని నమోదు చేయడం, వెబ్లాండ్ ఆర్వైఎఫ్ఆర్ డేటాబేస్లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాసుకు సంబంధించి దీనికి సంబంధించి అక్టోబర్ 2న దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి లాంచ్డ్. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటన 35 షెడ్యూల్ మండలాలలో this program is going to be launched. It's going to make a huge difference in the lives of the people there. దాదాపుగా I was told 1,43,000 దాదాపుగా కుటుంబాలకు 3 లక్షల ఎకరాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆర్ఓఎఫ్ఆర్ అయితేనేమి, డీకేటీ అయితేనేమి ఈ పట్టాలు ఇవ్వడం. దీనికి సంబంధించి ప్లీజ్ మేక్ షూర్ దట్ ది కలెక్టర్స్ కన్సర్న్డ్, ఎస్పెషలీ శ్రీకాకుళం కలెక్టర్, విజయనగరం కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్, ఈస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ వెస్ట్ గోదావరి కలెక్టర్, వీరందరూ కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ యు అప్లై. అక్టోబర్ 2nd is hardly any distance, hardly any time away. ధ్యాస పెట్టి ఈ అక్టోబర్ 2nd నాటికి ఇది కంప్లీట్ చేసే కార్యక్రమం పూర్తిగా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ బాధ్యత తీసుకొని చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. దీనికి సంబంధించి వాట్ నీడ్స్ టు బీ డన్, లైక్ స్పీడింగ్ అప్ ది ప్రాసెస్ ఆఫ్ బౌండరీ డిమార్కేషన్, అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో దట్ స్టోన్ ప్లాంటింగ్ మంత్రి కొడాలి నానిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నేను మొన్న కొడాలి నానిని ప్రశ్నిస్తే ఈ రోజున గుడివాడ వంటంలో కేసు పెట్టడం జరిగింది నా మీద. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఎవడో పెడిగ్రీ వేస్తే మాట్లాడే వ్యక్తిని నేను కాదు. తెలుగుదేశం పార్టీ ఇలా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది. ప్రజల గొంతుగా మారింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి 2 పెడిగ్రీ ప్యాకెట్లు వేసి మీ ఇద్దరితోటి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడిపిస్తా ఉన్నారు. రాజధాని మీద ఒకవైపు, తెలుగుదేశం పార్టీ మీద మరోవైపు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పెట్టినటువంటి కేసుల పైన న్యాయ పోరాటం చేస్తాం, భయపడే వ్యక్తులం మేం కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా కొడాలి నానిని. నీకు మంత్రి పదవి ఇచ్చింది 13 జిల్లాలలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం నీకు మంత్రి పదవి ఇచ్చారు. దాన్ని వదిలిపెట్టి ఏదో గుడివాడలో పోలీస్ కేసు పెడితే బ్రహ్మం ఇంకా మాట్లాడని చెప్పేసి అనుకుంటే నీ మూర్ఖత్వంగా మిగిలిపోతే. మిస్టర్ కొడాలి నాని, మరొకసారి చెప్తా ఉన్నా, నీకు ఓట్లేసినటువంటి ప్రజల సంక్షేమం కోసం పాటుపడు.
అంతేగాని నిన్ను ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి రౌడీ షెటర్లో పంపించి మరణాయుధాలతోటి మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరిస్తే నేను భయపడను. నేను ఇప్పటికే పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా దగ్గర సీసీ కెమెరా ఫోటోస్ ఉన్నాయి, నా దగ్గర సీసీ కెమెరా వీడియోస్ ఉన్నాయి. త్వరలోనే డీజీపీ గారిని కలుస్తా. నాకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తా. అంతేగాని నీకు మాత్రం నేను భయపడను. మీరు ఎక్కడ అన్యాయాలు చేసినా, ఎక్కడ అక్రమాలు చేసినా ప్రజల పక్షాన గొంతుగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఇకనైనా సరే మీరు బూతులకు ఫుల్ స్టాప్ పెట్టండి. పద్ధతిగా మాట్లాడితే సమాధానం చెబుతాం. లైన్ తప్పి మాట్లాడితే నీ అమ్మ మగుడు అనడానికి ఒక్క క్షణం కూడా మాకు పట్టదన్న విషయం కొడాలి నాని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి సచివాలయ ఉద్యోగి ఖచ్చితంగా సచివాలయంలోనే కూర్చొని విధులు నిర్వహించాలని అన్నారు. గ్రామ వాలంటీర్లు కూడా వారంలో కనీసం 3 రోజుల పాటు సచివాలయంలో హాజరు చేయాలని, జేసీలు పర్యవేక్షించి ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేసే సందర్భంలో వాలంటీర్ అందుబాటులో లేకపోతే ఇబ్బందులు వస్తాయని, అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో ప్రతి సేవ నిర్దిష్ట సమయంలో పూర్తి అవుతుందా లేదా అని కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలని కోరారు. కలెక్టర్లు, జేసీల పనితీరును దీని ఆధారంగానే పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించి ఇచ్చిన టైంలోనే పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్స్కు ఎస్ఓపీస్లో ఖచ్చితంగా వారానికి 2 సార్లు ఫీల్డ్ విజిట్స్ టు ద గ్రామ సెక్రటేరియట్స్ పోవాలి. వారానికి 2 సార్లు. Please issue an SOP to all the collectors and please make sure and get me the report also. వారానికి 2 సార్లు ఫీల్డ్ విజిట్స్ కలెక్టర్స్ షుడ్ డూ ఆన్ గ్రామ సెక్రటేరియట్స్. వారానికి 4 సార్లు జాయింట్ కలెక్టర్ డీలింగ్ విత్ వార్డ్ సెక్రటేరియట్ అండ్ గ్రామ సెక్రటేరియట్ షుడ్ బీ ఆన్ ద ఫీల్డ్ విజిట్స్, షుడ్ కండక్ట్ ఫీల్డ్ విజిట్స్ వారానికి 4 సార్లు. జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సార్లు చేయాలి, కలెక్టర్లు వారానికి 2 సార్లు చేయాలి. నాట్ ఓన్లీ దిస్, HODs and secretaries also dealing with ward secretariats and grammar secretariats, వీళ్ళు కూడా twice in a month వీళ్ళు కూడా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్కి పోవాలి. దిస్ ఇస్ అ మస్ట్. ఇది ఖచ్చితంగా సూపర్వైజ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. డైరెక్ట్గా దీని మానిటరింగ్ నేనే చేస్తా. CMPC డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది ఇది జరుగుతూ ఉందా లేదా అనే అంశాల మీద. సో ఖచ్చితంగా రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ ఇస్ అడ్రెస్డ్. దీనికి తోడు దీన్ని స్ట్రెంథన్ చేసే దిశగా అడుగులు వేస్తూ కాల్ సెంటర్ కూడా ఇప్పుడు నౌ ఇట్ ఇస్ కమింగ్ టు లైఫ్. 200 పీపుల్తో we have already established a call center. It is now currently functioning. ఈ కాల్ సెంటర్స్తో they're going to review the తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్-19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఆదేశాలు జారీ చేశారు. PHCలు, UHCలు, CHCలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులతో పాటు అన్ని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షల నిర్వహణ తప్పనిసరి. కోవిడ్ వస్తే ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాలు తెలియని వారెవరూ రాష్ట్రంలో ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ 104 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ను బాగా పబ్లిసైజ్ కూడా చేయాలి. బికాస్ 104 అనేది ఎవ్రీ నెంబర్ ఇస్ గోయింగ్ టు ల్యాండ్ అట్ 104 కాబట్టి ఆ 104 అనే నెంబర్ను బాగా అంటే బాగా పబ్లిసైజ్ చేయాలి. ఈ 104 దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు ఏదైనా రిక్వెస్ట్లు కన్నా వచ్చినప్పుడు ఈ 104తో పాటు మీ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ల ఆధ్వర్యంలో నడుపుతూ ఉన్న కాల్ సెంటర్ నెంబర్ కూడా ఖచ్చితంగా రాయండి, విచ్ డీల్స్ విత్ కోవిడ్. సో ఇక్కడ 104 ప్లస్ ఈ నెంబరు 2 నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 నెంబర్స్కు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఆ ఫోన్ కాల్స్ను మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అన్నది మన పనితీరుకు అద్దం పడుతుంది. సో దిస్ ఈస్ వన్ మేజర్ ఆస్పెక్ట్.
మన పనితీరు అన్నది మనం నెంబర్ ఇచ్చేసిన తర్వాత వదిలేయకుండా ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్కు ఫోన్ చేసిన వ్యక్తి పట్ల మనం ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నాము అనేది కలెక్టర్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయాలి. In fact, I'm requesting all the joint collectors and the collectors to consistently make some mock calls. మీరంతటి మీరే కొన్ని మాక్ కాల్స్ కూడా చేయండి. దేవాలయాల్లో అన్ని ఘటనలు యాదృచ్ఛికంగా ఎలా జరుగుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం అప్పుడే ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా అంటూ మండిపడ్డారు. ఆడపడుచులంతా మంగళ శుక్రవారాల్లో హారతులిస్తూ నిరసన తెలపాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పిఠాపురం, కొండబిట్రగుంట అంతర్వేది ఘటనలు యాదృచ్ఛికాలు కావని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు, రథాల దహనాలు యాదృచ్ఛికంగా జరుగుతాయని పవన్ ప్రశ్నించారు. మతిస్థిమితం లేని వారి పని తేనెపట్టు కోసం చేసిన పనంటే నవ్వుతారని అన్నారు. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం అప్పుడే ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలాంటివి జరిగేవా అని ప్రశ్నించారు. ఆడపడుచులంతా మంగళ శుక్రవారాల్లో హారతులిస్తూ నిరసన తెలపాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. జరిగిన అష్టాదశ పీఠాల్లోని ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి విగ్రహాలను కానీ, లేదంటే గణపతి విగ్రహాలను కానీ, సాయిబాబా విగ్రహాలను కానీ ధ్వంసం చేసిన విధానం, అలాగే విజయవాడలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో భూములకు సంబంధించి సింహాచలం మానస ట్రస్ట్కి సంబంధించిన వివాదం కానీ, అలాగే నెల్లూరు జిల్లాలోని కొండబెట్టుగుంటలో స్వామివారిని తీసుకెళ్లే రథాన్ని తగలబెట్టడం కానీ, ఇవన్నీ చూస్తే అంటే నాకు చాలాసార్లు మాట్లాడాలనుకుంటాను, చెప్పాలనుకుంటాను, కానీ ఇవి సున్నితమైన అంశాలు కదా, దీన్ని కొంచెం ఎలాంటి ఇబ్బందులకి గురి చేస్తున్నది ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు. అంటే నేను మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వబోయే ముందు నేను ఒకటి, అంటే దీన్ని మనం ఎందుకు ఇబ్బంది పడతాం మాట్లాడటానికి నాకే అనిపించింది. నేను ఎందుకు అన్ని సమస్యలకు దీన్ని ఎందుకు మాట్లాడను అనేది నేను తర్కించుకుంటా ఉన్నాను. అంటే ఇదే ఒక మనకి ఇలాంటి పద్ధతి, అంటే ఉదాహరణకి ఇలాంటి డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ కానీ, డెసిక్రేషన్ ఆఫ్ ఐడియల్స్, ఏ మత ప్రార్థనా మందిరాలనైనా సరే ఇలాంటి అపవిత్రం చేసే పరిస్థితులు కానీ ఉండుంటే అందరూ చాలా ఇబ్బంది లేకుండా మాట్లాడతారు. కానీ హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ, హిందూ మతానికి సంబంధించి కానీ మాట్లాడాలంటే మతవాదులు అనేస్తారా అన్న ఒక ఇలాంటి భావజాలాన్ని ప్రవేశపెట్టారు. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేనేమనుకుంటానంటే రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి సమానత, వాళ్ళు ఏ మతానికి కానీ ఏ కులానికి చెందిన వారైనా అందరికీ సమానంగా ఇవ్వబడ్డాయి. సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడమని, కానీ కొంతమందిని ఎక్కువ సమానంగా చూడమని కాదు కదా. అక్రమ రవాణా నియంత్రణపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న ముఖ్యమంత్రి వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అన్నారు. ఏదేమైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని ఆయన తెలిపారు. అందుకే ఎవరు ఆ అక్రమ రవాణాకు పాల్పడినా సరే విడిచిపెట్టవద్దన్న ఆయన, చీఫ్ మినిస్టర్ ఈస్ విత్ యూ, ఎనీథింగ్ ఇల్లీగల్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ అని స్పష్టం చేశారు. ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి భరోసానిచ్చారు. ఇసుక మీద కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే ది చీఫ్ మినిస్టర్ ఇస్ విత్ యూ, ఎనీథింగ్ ఇల్లీగల్ ప్లీజ్ డోంట్ హెసిటేట్. మంత్రులకి అందరికీ కూడా, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది వెరీ క్లియర్గా, that we will not encourage anything connected to any illegality in sand or in liquor. So very clear ga cheppadam jarigindi kabatti politically there will be no interference. So please be aggressive on those particular aspects. కడప జిల్లా గండికోట ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు భరోసా కల్పించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇబ్బందులకు గురవుతున్న ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఫేజ్ 2 పనులు ప్రారంభమయ్యాయి. నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, సరైన పరిహారం ఇవ్వలేదని. ఇది మీ దృష్టికి వచ్చిందా? అంటే మా జనరల్ సెక్రటరీ సత్య గారు నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ
స్థానిక జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న కొంత మానవ హక్కుల మీద పనిచేసే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. దేశం మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగలేదు. ఇప్పుడు పోలవరం కూడా పోయినసారి మేము పోరాట యాత్రలో శ్రీకాకుళం పోయినప్పుడు అక్కడ వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులు వచ్చి అసలు నీడపడని గ్రామాలమై పచ్చగా ఉండే అలాంటి గ్రామాల్లో మమ్మల్ని వదిలేసి పరిహారం సరిగ్గా ఇవ్వకుండా మేము తిండి అంటే బాగా ఒక మధ్యతరగతి రైతులు అందరూ ఒక 5 ఎకరాలు ఉన్నవాళ్ళు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు మేము ఈ రోజుకి మేము కూర్చి ఎక్కడ ఉంటున్నాలో చూడండి, ఇల్లు లేవు ఎవరికి, ఏదో అందరినీ ఒక చోట పడేశారు, చెట్టుకోళ్ళు పుట్టుకోకలు అయిపోయారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎప్పుడు అంటే దీని సమగ్రంగా సహాయ కార్యక్రమాలు అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. అలాంటిది కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో గండికోట రిజర్వాయర్ ఫేజ్ 2 వర్క్ దాదాపు 23 టీఎంసీలు పెంచడానికి అక్కడున్న తాళ్ళపొద్దుటూరుతో సహా దాదాపు 16 గ్రామాలు ఈ ఖాళీ చేయించడానికి చేయించేశారు. ఈ క్రమంలో కనీసం సామర్థ్యం పెంచినప్పుడు ఒక జిల్లాకు రాష్ట్రానికి మంచి జరుగుద్ది, కానీ నిర్వాసితులు మనం పట్టించుకోవాలి కదా, నిర్వాసితుల గురించి మనం ఆలోచించాలి కదా. వాళ్ళెవరికి సరైన పరిహారం ఇవ్వకుండా సరైన వసతులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తపరుస్తుంటే దానికోసం ఒక బెటాలియన్ పోలీసుని పంపించి వాళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తే అందులో ఉన్నదందరూ ఎక్కువ మంది దళిత రైతులు ఉన్నారు, బీసీ కులస్తులు ఉన్నారు, అంటే చాలా చిన్న కమతా ఉన్న రైతులు, చిన్న వ్యక్తులు అందరూ వెళ్ళి పిచ్చి మీద బ్రహ్మాస్త్రం లాగా వాళ్ళ మీద వెళ్ళి ఇంత పెద్ద పోలీస్ బెటాలియన్తో దాడి చేయించడం. ఒకవైపు ఏమో మేమందరికీ అండగా ఉంటాం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అని చెప్పి ఇలాంటి 151 సభ్యులున్న ప్రభుత్వం ఇలా చేయటం ఎంతవరకు సరైంది అనేది మనం ఆలోచన చాలా బాధ కలుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది కూడా ఆ బాధ్యతలకు మీరు న్యాయం చేసిన తర్వాత ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక భరోసా కల్పించండి వాళ్ళకి. అంతేగాని అది స్వయాన మీరు రిప్రజెంట్ చేస్తున్న జిల్లా అది, మీ జిల్లాలోనే అలాంటి మీ ప్రజలు అంత అన్యాయం అయిపోతున్నప్పుడు అది సరైన సంకేతాలు పంపు. అందుకని దయచేసి ఈ గండికోట రిజర్వాయర్ బాధితులకి అందరికీ సంపూర్ణ పరిహారం ఇవ్వాలి, వారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని, మండల స్థాయిలో ఎంత అవసరం ఎంత లభ్యత ఉంది అన్న అంశాలను పర్యవేక్షించాలని సీఎం నిర్దేశించారు. ఈ నెలలో ఎరువులకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. క్రితంసారి కొన్ని విషయాలు తాను ప్రస్తావించానని, ఆ తర్వాత వాటిపై పత్రికల్లో చదివానని ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని కథనాలు చదివానని తెలిపారు. కలెక్టర్లందరినీ కూడా ఈ ఫర్టిలైజర్స్ అవైలబిలిటీ మీద స్పెసిఫిక్ ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు పీక్ డిమాండ్ కాబట్టి డ్యూరింగ్ దిస్ మంత్ కాబట్టి కలెక్టర్లు దీని మీద స్పెసిఫిక్ ధ్యాస పెట్టమని అడుగుతా ఉన్నా. వీళ్ళు ఖచ్చితంగా దే షుడ్ కోఆర్డినేట్ విత్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టు మేక్ షూర్ దట్ ది అవైలబిలిటీ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ is properly coordinated. ఎందుకంటే కొన్ని మండలాలలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని మండలాలలో డిమాండ్ తక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేట్ చేసుకుని కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ కానీ, మూవ్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ, స్టోరింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ వితిన్ ద డిస్ట్రిక్టు వితిన్ ద డిస్ట్రిక్టు ఆర్ వితిన్ ద స్టేటు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటారో ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ మండల్ వైస్ కూడా మీరు బేరీజ్ వేసుకొని మండల్ వైస్కి సంబంధించిన మీ రిక్వైర్మెంట్కు మీరు ఏ లెవెల్లో ప్రిపేర్డ్గా ఉన్నారు, కెన్ యూ మేనేజ్ ఇట్ ఆర్ డూ యూ నీడ్ సంథింగ్ మోర్ ఆర్ సంథింగ్ లెస్ ఆర్ సంథింగ్ మోర్ ఆర్ ఏదైనా వేరే జిల్లాకు పంపించే పరిస్థితి మీకు ఎక్స్ట్రా ఎక్కడైనా ఉందా అని ఇటువంటి అన్ని విషయాలను మీద దయచేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ దిస్ మంత్ పీక్ డిమాండ్లోకి పోతాం. సో ఫర్టిలైజర్స్ అనే ఆస్పెక్ట్ మీద కలెక్టర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ప్రాపర్ కోఆర్డినేషన్తో పని జరిగించమని చెప్పి కలెక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఖాజీపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న
అడవిని సినీ నటుడు ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తన తండ్రి యుఎస్ రాజు పేరు మీద 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి కాజీపల్లి అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం నుండి ఢిల్లీకి కిసాన్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగాడి తదితరులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుండి రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, గుంతకల్లు డిఆర్ఎం అలోక్ తివారీ తదితరులు పాల్గొన్నారు. Sweet lime, bananas, pomegranates, grapes, papaya, melons are being marketed in faraway places, particularly Nagpur, Jaipur, Jabalpur and New Delhi. Generally, it takes 5 to 7 days by road to transport these perishable goods for New Delhi. It is a highly risky journey and dangerous journey for our farmers and traders to travel such a long distance by trucks. Sometimes deadly accidents are also happening, which create huge loss of families, of livelihoods and lives of the families. Not only this, but large quantity of the commodity which is getting spoiled while on transit due to long distance journey. But now all these problems, the only unique solution panacea is the Kisan Rail. I hope with this Kisan Rail, the issues expected to get resolved. Right now we are planning to run one Kisan Rail weekly. From now October onwards, it will run daily. No doubt, Kisan Rail is the biggest boon to local farmers. Respected Union Ministers, Shri Narendra Singh Tomar ji and Suresh ji, central and state officials of concerned departments and railways, party leaders, and my dear farmers. To just give a perspective of where the state stands in horticulture, a brief overview of horticulture in the state would give a total area under cultivation is 17.42 lakh hectares with an estimated production of 312 lakh metric tons. The state ranks first in the country in growing tomato, papaya, cocoa, tomato, and chilies. It stands second in the production of mango, orange, and turmeric. So this is just a perspective of the state, sir. Today, during the COVID times, we've all noticed that
since our state is dominant in produce of agricultural produce, we found it extremely difficult in tapping the markets outside Andhra Pradesh, because we consume not more than 10-15% at best. The rest of it needs to be exported. And during the COVID times, it was very difficult to export our produce, especially Azadpur Mandi market in Delhi, which actually is the largest fruit market and vegetables market. It was extremely difficult to access. During those days, I personally made a request to Narendra Modi ji, requested him to kindly look into this aspect to help us out. And this is truly a feather in the hat for the central government, especially special thanks to our Prime Minister Narendra Modi ji on this particular occasion. Today is a memorable day for Andhra Pradesh. I am happy to flag off along with Tomar ji and Suresh ji this Kisan Rail, which carries not just 322 metric tons of horticulture produce today, but also the smiles and happiness of our farmers to distant destinations and metro cities. I hope that this Kisan Rail will have a fruitful journey as it chugs out of Anantapur carrying sweet oranges, papaya, melons, banana, mango and tomato, signaling a new ray of hope among the farmers. Andhra Pradesh, sir, to give you once again a small perspective, Andhra Pradesh has emerged as the fruit capital of South India, with a share of 15.6% of fruit production in India. And I hope such initiatives like Kisan Rail will supplement the efforts of our government in taking effective steps to provide remunerative prices to the farmers. And there, in this connection, once again, special thanks to the Honorable Prime Minister and Tomar ji, and also, of course, Piyush Goyal ji and Suresh ji also in this effort. As far as the state is concerned, sir, we've done a lot of initiatives, we've taken a lot of initiatives in promoting agriculture in a very big way. The state has been extending every possible help to the farmers who were earlier deprived of even the small benefits like getting the minimum support price and on various occasions had to abandon the crop due to unremunerative prices. We've created a market intervention fund and during the time of COVID, this actually played a very important role in procuring the produce and exporting to the other parts of the state as well, what actually prevailed during the COVID crisis. In fact, so much so that during the COVID times, Andhra Pradesh, along with collaboration with Conquer and Desai Fruits, we've run exclusive trains from Tadipatri, that is Anantapur, to even Mumbai. In fact, 11 trains were dispatched, about 45,000 tons of metric tons of banana, 1,185 tons of vegetables, and close to 8,000 tons of mango pulp, and 1,471 metric tons of fresh mango were exported to various countries. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కరోనా కేసులు వస్తాయా అనే ప్రశ్నలు ప్రతిపక్ష నేతల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించేందుకు రూపొందిస్తున్న వ్యాక్సిన్పై క్లినికల్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. తుది దశ క్లినికల్ పరీక్షల్లో భాగంగా బ్రిటన్లో ఒక వ్యక్తిపై ప్రయోగించిన వ్యాక్సిన్ అనారోగ్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలియజేసింది. ప్రస్తుతం ఈ అంశంపై దృష్టి సారించామని, డేటాను విశ్లేషించాక తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆశలు రేకెత్తిన విషయం విదితమే. భారీ స్థాయిలో నిర్వహించే క్లినికల్ పరీక్షల్లో ఒక్కోసారి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తవచ్చని, ఇవి సహజమేనని ఈ సందర్భంగా ఆస్ట్రాజెనెకా పేర్కొంది. అయితే ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా పరిశోధనలు నిర్వహించేందుకే పరీక్షలను స్వతంత్రంగా నిలిపివేస్తున్నట్లు వివరించింది. వరుసగా 3 రోజు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్ స్టాక్స్గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డో జోన్స్ 633 పాయింట్లు పతనమై 27,500 వద్ద నిలవగా, S&P 95 పాయింట్లు దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 465 పాయింట్లు పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం 3 రోజుల్లోనే నాస్డాక్ ఇండెక్స్ 10% కోల్పోయింది. ఇది దిద్దుబాటుకు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19 సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగనుందన్న అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ ఇండెక్స్ 4 వారాల గరిష్టానికి చేరుగా ముడి చమురు ధరలు 8% పడిపోయాయి. పాటియాలలోని నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ డొల్లతనం బయటపడింది. ఇటీవలే అక్కడ సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు 2 బాక్సర్లు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్టు వార్తలు రాగా, తాజాగా అథ్లెట్లకు అందించే ఆహారం మరీ నాసిరకంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత స్ప్రింటర్ జితి చంద్తో పాటు ఇతర అథ్లెట్లు ఆహారం నాణ్యతపై, వంటగదిలో అపరిశుభ్ర వాతావరణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను NIS పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ROFR పట్టాల పంపిణీపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్. మంత్రి కొడాలి నానిని ప్రశ్నించినందుకు తప్పుడు కేసులు పెట్టారని తీవ్రంగా మండిపడ్డ తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి. దేవాలయాల్లో అన్ని ఘటనలు యాదృచ్ఛికంగా ఎలా జరుగుతాయని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం కాజేపల్లిలో 1650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని దత్తత తీసుకున్న సినీ నటుడు ప్రభాస్. ఇక అవే బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.